హలో గైస్, చూడండి, నేను లాస్ట్లో చెప్పాను కదా డ్రాగన్ పూతలు వచ్చినాయని చెప్పేసి రెండు అయితే పూతలు వచ్చినాయి. అవి ఎలా గ్రో అయినాయి చూడండి ఒకసారి. మనం ఇవి పూత వచ్చినప్పుడు మనం కొంచెం కేరింగ్ తీసుకోవాలి. ఇవి కొంచెం ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రావడానికి మనము అరటికాయ తొక్కులు ఉంటాయి కదా, అవి బాగా పేస్ట్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని ఒక టబ్లో పెట్టేసుకొని వాటర్ పోసుకొని 2 days తర్వాత మనం వాటిని కొంచెం మట్టి తీసి కానీ లేకపోతే పైన అలా పోసేయాలి. ఎందుకంటే ఫ్లవర్ గ్రో అవటానికి బాగుంటుంది, పూత కూడా కొంచెం బాగానే వస్తుంది. చూడండి ఎలా గ్రో అవుతున్నాయో. మనం ఈ టైంలో కొమ్మలు కట్ చేయటాలు లేకపోతే వేరే టబ్లోకి షిఫ్ట్ చేయడం ఇలాంటివి ఏవి చేయకూడదు. మనము చూడండి ఇలా గ్రో అవుతున్నాయి. గ్రో అయ్యే టైంలో ఇలాంటివి ఏవి చేయకూడదు. మనము ఫెర్టిలైజర్స్ అనేవి బాగా ఇచ్చుకోవాలి. ఇచ్చుకునేటప్పుడే మనకి ఫ్రూట్ అనేది కొంచెం పెద్ద సైజు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి బాగా గ్రో అవుతుంది కదా. Day 7 చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఫ్లవర్ అనేది వాడిపోయింది, అంటే బలం చాలకో లేకపోతే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల తెలియదు నాకు. ఫ్లవర్ అయితే వాడిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. 2 flowers ఉన్నాయి కదా, ఏదో బాగా గ్రో అయితే చూడాలనిపించింది. నాకైతే ఒక ఫ్లవర్ అయితే వాడిపోయింది కదా, కొంచెం ఇది బాగా అనిపించింది. ఇదైతే ఫ్లవరింగ్ అయితే కొంచెం దగ్గరలో 2 days కల్లా ఫ్లవర్ వచ్చేస్తుంది. చూడండి, దాన్ని చూస్తున్నప్పుడల్లా నాకు ఏదోలా అనిపిస్తుంది. ఇది నైట్ 7 నుంచి నేను వెయిట్ చేస్తాను ఈ ఫ్లేవర్ కోసము. ఇదైతే చూడండి బ్రహ్మకమలంలా చాలా బాగుంది. నైట్ టైం నేను 7 నుంచి వెయిట్ చేస్తుంటే 8 అయింది, 9 అయింది, 10 అయింది. 10కి కొంచెం అలా స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ విచ్చుకోవడానికి. 10:30కి ఫ్లవరింగ్ వచ్చేసింది బాగా. చూడటానికి కూడా చాలా బాగుంది. నాకైతే 2 కళ్ళు చాలేదు చూడటానికి. అసలుకి చూస్తుంటే చూడాలనిపిస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఆ రేకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అసలుకి ఒక ఫ్లవర్ అనేది ఎంత బాగుంది. అది మనకి చూస్తుంటే ఎంత ఎంజాయ్గా, నాకు అంత హ్యాపీ అనిపించింది ఆ రోజు నైట్. చూడండి మార్నింగ్ టైం అయితే ఇలా ఉంది. ఇది డ్రాగన్ ఫ్లవర్ వచ్చేసి ఓన్లీ నైట్ టైమే విచ్చుకుంటుంది. చూస్తున్నారు కదా మీరు. ఇది ఫ్రూట్ అయితే ఎంత సైజ్ వస్తుందో చూడాలి మరి. చూస్తున్నారు కదా, అదైతే పూర్తిగా పాడైపోయింది. ఇంకా ఇది అయితే వేరే డ్రాగన్ చెట్లు ఇవి. సేమ్ ఇది కూడా పింక్ కలరే. కాకపోతే నేను ఈ మూడింటిని ఒకేసారి తీసుకున్నాను. కాకపోతే రెండింటిని అయితే కేర్ తీసుకున్నాను, మిగతా వాటిని అయితే కేర్ తీసుకోలేదు. ఇదైతే టబ్ షిఫ్ట్ చేశాను నేను. ఇది పక్కది 2 ఒకే టబ్లో ఉండడం వల్ల